ఈ శిష్యులలో ఒక ఆయన మాత్రం మిస్ అయిపోయాడు. ఎవరు అనంటే మన తోమగారు. ఈ తోమగారు అంటే సహవాసంలో లేరంట. లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడంటే ఊరిల మీద పడి తిరుగుతున్నాడు. ఆ ఊరని ఈ ఊరని. అప్పటికే పేతురు గారు వర్తమానం పంపుంటారు. అరే బాబు ఎక్కడ ఉన్నారా, మేము అందరం పలానా చోట చేరుతున్నారా, రారా అంటే మీతో కలిసేది ఏంట్లే. ఆయన అసలు చనిపోయాడా, చనిపోయిన తర్వాత మళ్ళీ 3వ దినాలు లేచాడా ఏం మనకు తెలియదు. ఇప్పుడు ఆయన కోసం వెతుక్కుంటే యూదులను రోమిలందరూ మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని పట్టుకున్న కాడి నుంచి నేను దొరుకుతాను, నాకెందుకు అని చెప్పి ఊర్ల వెంబడి తిరుగుతున్నాడంట. ఊర్ల వెంబడి ఏసైలో ఎక్కితే చూద్దాంలే, ఏసై తిరిగి 3వ దినాలు లేచి నాకు కనపడితే చూద్దాంలే, కనిపించిన తర్వాత కూడా ఆయనో కాదో ఆ గాయాల్లో వేలు పెట్టి చూద్దాంలే. ఈరోజు ఒకవేళ ఈ తోమాల వలె ఎవరైనా సహవాసాన్ని విడిచి పక్కనున్న వారుగా ఉన్నారేమో, ఈ సంబంధం లేని వారికి ఎవరైనా జీవించే వారుగా ఉంటున్నారేమో. ఈ పునరుద్ధానపు ఆదివారము తర్వాత జరిగిన సన్నివేశంలో ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయము, అవగాహనలోకి రావాల్సిన విషయం ఏంటంటే మన సహవాసం ఎటు విధంగా ఉంది. టేక్ అవే అదర్ థాట్స్, మీలో ఉన్న ఇతర ఆలోచనలు తీసివేయండి. ఒకవేళ ఈ దేశంలో ఉన్న అనేకమైన సాంప్రదాయాలు మిమ్మల్ని కట్టేస్తున్నాయేమో, ఆ కట్టుబాట్ల నుండి బయటికి రండి. వచ్చిన తర్వాతే ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించండి. ఆయన మీకు ప్రత్యక్షమై తన కార్యములను జరిగించే వారు ఉంటారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి.